భారత్తో యుద్ధం తర్వాత మా ఆయుధాలకి ఎక్కడా లేని గిరాకీ వచ్చేసింది. ఫైటర్ జెట్లను చాలా దేశాలు ఎగబడి కొనేస్తున్నాయి. సరిగ్గా నెల రోజుల క్రితం పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చేసిన ప్రకటన ఇది. నిజమే, ఖవాజా ఆసిఫ్ చెప్పినట్టు ఎగబడిపోవడం లేదు, కానీ అజర్బైజాన్ వంటి కొన్ని దేశాలు పాకిస్తాన్ ఆయుధాలు కొనుగోలు చేశాయి. ఆ తప్పుకు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాయి. తుప్పు పట్టిన తుపాకీలు, తుస్సుమంటున్న బాంబులను ఏం చేసుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అజర్బైజాన్కు విక్రయించిన మందుగుండు సామగ్రి దశాబ్దాల క్రితం నాటిదని నివేదికలు తేల్చాయి. దీంతో మరోసారి అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఇజ్జత్ గల్లంతవుతోంది. ఇంతకు పాకిస్తాన్ ఆయుధాలపై కీలక నివేదికల్లో ఏముంది? అజర్బైజాన్కు పాక్ విక్రయించిన మందుగుండు ఎందుకు ఫెయిల్ అయింది? ఆయుధ మార్కెట్లో చైనా, పాకిస్తాన్ ఫెయిల్యూర్స్ భారత్కు ఎలా కలిసి రాబోతున్నాయి? లెట్స్ వాచ్. నమ్మిన దేశాలను దారుణంగా ముంచేసిన షరీఫ్ సర్కార్, తుప్పుపట్టిన తుపాకులు, బాంబులు అంటగట్టిన పాకిస్తాన్. పాకిస్తాన్ వెపన్స్ గురించి సంచలన నివేదికలు ఏముంది? ప్రగల్భాలు పలకడం, నవ్వుల పాలవడం పాకిస్తాన్కు కొత్తేం కాదు. సరిగ్గా నెల రోజుల క్రితం పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ అదే చేశాడు. భారత్తో యుద్ధం తర్వాత తమ యుద్ధ విమానాలు, ఆయుధాలకు ఎక్కడలేని గిరాకీ వచ్చిందని, హాట్ కేకులా సేల్ అవుతున్నాయి అన్నాడు. ఇకపై తమ ఆర్థిక కష్టాలు తీర్చేందుకు IMF రుణం కూడా అవసరం ఉండకపోవచ్చని పగటి కలలు కన్నాడు. పాకిస్తాన్ మిలిటరీ సామర్థ్యాలు ప్రపంచం దృష్టిలో పడ్డాయంటూ జబ్బలు చరుచుకున్నాడు. ఖవాజా మాటలకు, పాకిస్తాన్ ప్రభుత్వ చర్యలకు ఏమాత్రం పొంతన లేదు. కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు IMF నుంచి కొన్నేళ్లుగా పాకిస్తాన్ నిధులు అర్థిస్తోంది. ఈ నిధులు పొందేందుకుగాను IMF సూచించిన సంస్కరణలో భాగంగా పాకిస్తాన్కు చెందిన అంతర్జాతీయ విమానయాన సంస్థను అమ్మేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. ఇక 2026-2027 బడ్జెట్లో కొన్ని సడలింపులు, సబ్సిడీలు ఇవ్వాలని షరీఫ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకోసం రుణ షరతులపై మినహాయింపులు ఇవ్వాలని IMFను కోరుతోంది. ఖవాజా ఆసిఫ్ మాత్రం IMF రుణాలతో పనే లేదంటూ ఊదరగొట్టాడు. ఖవాజా చెప్పినట్టుగా పాకిస్తాన్ యుద్ధ విమానాలు JF-17, J-10కు దొరికిన బయ్యర్లు అజర్బైజాన్, లిబియా మాత్రమే. బంగ్లాదేశ్ ఇంకా చర్చలు జరుపుతోంది. అయితే JF-17కు రష్యా, చైనా, ఇటలీ, టర్కీ, UKకి చెందిన పరికరాల్ని దాయాది అమరుస్తోంది. ఇటీవల ఇందులోకి సూడాన్ కూడా ఎంటర్ అయింది. పాకిస్తాన్, సూడాన్ సుమారు $1.5 బిలియన్ విలువైన ఆయుధాల ఒప్పందంపై చర్చలు జరుపుతోన్నట్టు రాయిటర్స్ నివేదించింది. ఈ ఒప్పందం త్వరలో ఖరారయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో ప్రధానంగా చర్చకు వస్తున్నది JF-17 థండర్ యుద్ధ విమానమే. ఇక అరబ్, ఆఫ్రికా దేశాల్లో ఆయుధాల విక్రయాలు, సైనిక ప్రభావాన్ని విస్తరించడం పాకిస్తాన్ దీర్ఘకాలిక వ్యూహంగా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గతంలో పాకిస్తాన్ ప్రధానంగా అరబ్ దేశాల సాయుధ దళాలకు శిక్షణ అందించే పాత్రకే పరిమితమై ఉండగా ఇప్పుడు నేరుగా ఆయుధ ఎగుమతులు, యుద్ధ విమానాల ఎగుమతుల వైపు అడుగులు వేస్తోంది. అలా పాకిస్తాన్ నుంచి వెపన్స్ కొన్న దేశాలే ఇప్పుడు హతవిధి అనుకుంటున్నాయి. పాకిస్తాన్ తయారు చేస్తున్న ఆయుధాల నాణ్యతపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అజర్బైజాన్కు సరఫరా చేసిన మందుగుండు సామగ్రి విషయంలో వస్తున్న వార్తలు పాకిస్తాన్ రక్షణ రంగాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. అజర్బైజాన్కు పాక్ సరఫరా చేసిన మందుగుండు, ఫిరంగి గుండ్లు దశాబ్దాల క్రితం నాటివని, అవి చాలా పాతవని పలు నివేదికలు తేల్చేశాయి. యుద్ధ రంగంలో ఈ ఫిరంగి గుండ్లు పాకిస్తాన్ చెప్పిన పరిధిలో కేవలం 40-60% దూరాన్ని మాత్రమే చేరుకోగలుగుతున్నాయని నిర్ధారించాయి. పాక్ పంపిన ఆయుధాల్లో తుప్పుపట్టడం, ప్రొపెల్లెంట్ లోడు తక్కువగా ఉండడం, కొలతల్లో పొరపాట్లు వంటి తీవ్రమైన లోపాలను డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ గుర్తించారు. కేవలం అజర్బైజాన్ మాత్రమే కాదు, గతంలో ఉక్రెయిన్ కూడా పాక్ ఆయుధాల పట్ల పెదవి విరిచింది. 155 mm షెల్స్ సమయం కంటే ముందే పేలిపోవడం వల్ల తమ ఫిరంగులు దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ ఫిర్యాదు చేసింది. ఇప్పుడు అజర్బైజాన్ సైతం అదే చెబుతోంది. మరోవైపు ఈ పరిణామాలతో పాకిస్తాన్ నుండి కొత్తగా ఆయుధాలు కొనాలని భావిస్తున్న దేశాలు ఇప్పుడు తమ నిర్ణయాలను మార్చుకోవాలనుకుంటున్నాయి. ఒకప్పుడు పాక్ ఆయుధాలపై ఎక్కువగా ఆధారపడిన సౌదీ అరేబియా ఇప్పుడు నాణ్యత కారణాల వల్ల భారత్, ఇతర దేశాల వైపు మొగ్గు చూపుతోంది. నేడు రేపు సూడాన్తో JF-17 డీల్ ఖరారవుతుందని ఆశలు పెట్టుకున్న పాక్కు ఆ దేశం కూడా షాక్ ఇవ్వబోతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. నాసిరకం ఆయుధాల సరఫరా వల్ల పాకిస్తాన్ రక్షణ పరిశ్రమ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా ఆ దేశంతో దౌత్య సంబంధాలు కలిగి ఉన్న
మిత్రదేశాల్లోనూ అసంతృప్తి పెరుగుతోంది. ఒక్క ముక్కలో అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో నమ్మకమైన భాగస్వామిగా ఎదగాలని చూస్తున్న పాకిస్తాన్కు తన తీరే పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ట్విస్ట్ ఏంటంటే ఈ పరిణామాలు భారత్కు అనుకూలంగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయుధాల మార్కెట్లో క్వాలిటీ అనేది అత్యంత కీలక అంశం. పాకిస్తాన్ సరఫరా చేసిన ఫిరంగి గుండ్లు, క్షిపణులు యుద్ధరంగంలో ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడం వల్ల ఆ దేశంతో ఒప్పందాలు చేసుకున్న దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. భారత్ తయారు చేస్తున్న బ్రహ్మోస్ ఆకాశ క్షిపణి వ్యవస్థలు ఇప్పటికే అంతర్జాతీయంగా తమ సత్తా చాటుకున్నాయి. 2024-25లో భారత రక్షణ ఎగుమతులు 23,622 కోట్లకు చేరాయి. గతంలో పాకిస్తాన్ ఆయుధాలను కొనుగోలు చేసిన కొన్ని ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాలు ఇప్పుడు భారత్ తయారు చేస్తున్న మందుగుండు సామగ్రి, డ్రోన్లు, తేలికపాటి యుద్ధ విమానాల పట్ల ఆసక్తి చూపుతున్నాయి. పాకిస్తాన్ ఆయుధాలు కొనే దేశాలు ఎక్కువగా బడ్జెట్ తక్కువగా ఉండే అభివృద్ధి చెందుతోన్న దేశాలు. భారత్ ఇప్పుడు తక్కువ ధరలో అత్యుత్తమ నాణ్యత గల ఆయుధాలను అందిస్తుండటంతో ఆ దేశాలకు ఇండియా మొదటి ప్రాధాన్యతగా మారుతోంది. ఉదాహరణకు ఆర్మేనియా ఇప్పటికే భారత్ నుండి పినాక రాకెట్ లాంచర్లు కొనుగోలు చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు పాకిస్తాన్పై ఆధారపడ్డాన్ని తగ్గించుకుని భారత్ వైపు చూడడం వల్ల దక్షిణాసియాలో భారత్ పట్టు బిగిస్తోంది. పాకిస్తాన్ ఆయుధాల వైఫల్యం, చైనా వెపన్స్ నాణ్యతపై వస్తున్న అనుమానాలు భారత రక్షణ ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్లు తిరుగులేని స్థాయిలో నిలబెడుతున్నాయి.